హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం విజయవాడలోని పూల మార్కెట్కి అయితే వెళ్తున్నాం. నేను మా వైఫ్ మా పిల్లలు కలిసి. ఇక్కడ క్రౌడ్ చాలా ఎక్కువ ఉండడంతో మా పిల్లల్ని అయితే నేను ఎత్తుకోవాల్సి వచ్చిందండి. ఒకసారి చూడొచ్చు, నడవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది నాకైతే. మా పిల్లల్ని ఇంకా మా చిన్న అబ్బాయిని నెత్తిమే పెట్టుకుని అలా వెళ్తున్నాను. క్రౌడ్ అయితే విజయవాడ మొత్తం ఇక్కడే ఉన్నట్టు అనిపించింది నాకైతే. సరే అని చెప్పి ఇక్కడ అమలపాకులు పువ్వులు అన్ని చూసుకుంటూ ఒకసారి లోనికి వెళ్ళామండి. రేట్ల గురించి లోనికి వెళ్తే ఇక్కడ చేపలు అవి అమ్ముతున్నారు. అక్కడ నుంచి మార్కెట్ లోనికి వెళ్తే మనకి మేమైతే చామంతి పూలు అయితే తీసుకోవడం జరిగింది. ఈ క్రౌడ్ చూసుకొచ్చాను, చాలా ఇరుకంటే చాలా ఇరుగ్గా ఉంది. పిల్లల్ని తీసుకుని అయితే వెళ్ళొద్దు. రేపు శ్రావణ శుక్రవారం కాలతో పూల రేట్లు కూడా చాలా బీభత్సంగా ఉన్నాయండి. మేమైతే చామంతి పూలు అయితే తీసుకున్నాము. చామంతి పూలు అయితే మనకి పావు కేజీ 100 రూపాయలు పడినాయి. సరే 2 రకాలు తీసుకొని మేము ఇంకా బయటకి అయితే వచ్చేసామండి. ఆ క్రౌడ్లో పిల్లల్ని తీసుకెళ్తే ఇబ్బంది. ఇక్కడేమో పాడైపోయిన పూలు పెడుతున్నారు. అలాగే కొబ్బరికాయలు తీసుకుంటే కొబ్బరికాయలు కూడా 30, 40, 50 అనే రేట్లలో ఉన్నాయండి. సరే అని చెప్పి ఒక కొబ్బరికాయ తీసుకొని ఫ్రూట్స్ తీసుకొని అటు నుంచి అటు నారింజకాయలు అవి తీసుకొని బయటకు అయితే వచ్చాం. బయట అయితే చూడండి, వెళ్ళిపోయేదారులు ఎంతమంది క్రౌడ్ ఉందో. అసలు మొత్తం స్టక్ అయిపోయిందండి.